I remember my dad, he would tell me something about food, and then I would list out this long list of why that food is bad for you. మరి మా నాన్నగారు చెప్పింది నాకు జ్ఞాపకం వస్తుంది. వారు ఒక భోజనం గురించి లేక ఒక భోజన పదార్థం గురించి ఏదైనా చెప్పినట్టయితే ఆ భోజన పదార్థం మీకు మంచిది కాదండి అని చెప్పడానికి ఒక పెద్ద జాబితా లిస్టు, ఎందుకు మంచిది కాదో చెప్పే లిస్టు నేను రాసేవాడిని. And then my dad would tell me, it's okay Raj, don't think so much, by Jesus gave you health, don't think so much, he told me. అప్పుడు మా నాన్నగారు నాతో చెప్తూ, రాజ్ పర్వాలేదు, యేసుప్రభువు దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు కనుక దాని గురించి అంత పట్టించుకోవసరం లేదు, నువ్వు తినొచ్చు అని చెప్పేవారు. అప్పుడు నాకు అర్థం అవ్వలేదు, ఏమంటున్నారు సార్, ఇక్కడ నాకు పొట్ట నొప్పి వస్తుంది, మై జాయింట్స్ ఆర్ హర్టింగ్, వాట్ ఆర్ యూ సేయింగ్, ఐ కెన్ ఫీల్ దిస్, ద వర్డ్ ఈస్ నాట్ a reality. I don't care what the word says, I'm feeling this is what I thought. మరి మీరు అలాగే ఏం కాదు పర్వాలేదని చెప్పడం ఏంటండి, నాకు కడుపు నొప్పి వస్తుంది, ఎముకలు నొప్పి వస్తున్నాయి, వాక్యంలో ఉంది కానీ నాకు వాస్తవంగా రైతుగా లేదు అని నేను అనుకునేవాడు. Only when I accepted the word and rejected everything else, my healing started to manifest. దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా నేను అంగీకరించి మిగతా వాటి అన్నిటిని నేను తృణీకరించినప్పుడు మాత్రమే నా స్వస్థత నాకు ఆరంభమైంది.